అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టన్నుల్లో ఆనందం. ఉత్తర తెలంగాణ ప్రాంతాలతో పాటుగా రాజధాని హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి, వికారాబాద్, కామారెడ్డి, మెదక్ జిల్లాలో భారీ వర్షం నమోదవుతుంది. జీహెచ్ఎంసీ పరిధిలో కురిసినటువంటి కుండపోత వర్షానికి రహదారులన్నీ జలమయమయ్యాయి. ఇక వరద నీరు పొంగి పొర్లుతుంది. దీంతో పలు కీలకమైనటువంటి ప్రాంతాల్లో ట్రాఫిక్ నిలిచిపోయి వాహనదారులు మంగళవారం రాత్రి తీవ్ర అవస్థలు ఎదుర్కొన్నారు. ఇక ఉత్తర ఒరిస్సాతో పాటుగా పశ్చిమ బెంగాల్ సమీపంలో ఏర్పడినటువంటి తీవ్ర వాయుగుండం దక్షిణ జార్ఖండ్, ఉత్తర ఛత్తీస్గఢ్ మీదుగా పశ్చిమ వాయువ్య దిశగా వెళ్లేటువంటి అవకాశాలు ఉన్నాయని భారత వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇక ఋతుపవన ద్రోణి ఆగ్నేయ దిశగా ఈశాన్య బంగాళాఖాతం వరకు విస్తరించింది. అయితే ఈ ప్రభావంతో రాష్ట్రంలో బుధవారం కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. దీంతో పాటుగా వాతావరణ శాఖ దాదాపు ఒక 10 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ను కూడా జారీ చేసింది. ఇక మిగిలినటువంటి జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడొచ్చంటూ కూడా తెలపడం జరిగింది. ఇక గురువారం, శుక్రవారంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా తేలికపాటి జల్లులు పడేటువంటి ఛాన్సెస్ కనబడుతున్నాయి. ప్రధానంగా ఆదిలాబాద్, కుమరంభీం, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్తో పాటుగా ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం హీరాపూర్లో అత్యధికంగా 5.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో పాటుగా తాంసీ, తలమడుగు, ఇచ్చోడ, బోరజ్, మావల మండలాల్లో 4.2 సెంటీమీటర్ల పైగా వర్షపాతం నమోదైంది. అయితే వికారాబాద్ జిల్లాలో ఉన్నటువంటి మోమిన్పేటలో 4 సెంటీమీటర్ల వర్షం పడితే జయశంకర్ భూపాలపల్లి జిల్లా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఇక రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట ఇతర జిల్లాల్లో అయితే భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యాయి. ప్రధానంగా వాతావరణ శాఖ సూచనల ప్రకారం బుధవారం ఆదిలాబాద్తో పాటుగా కుమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల సహా మొత్తం 16 జిల్లాల్లో భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉందని ఈ జిల్లాలో ఎల్లో అలర్ట్ ను కూడా జారీ చేయడం జరిగింది. దీంతో పాటుగా గురువారం ఆదిలాబాద్ తో పాటు ఆసిఫాబాద్, నిర్మల్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడొచ్చంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అయితే ఈ వర్షాలతో పాటుగా గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచేటువంటి అవకాశం ఉందని తెలిపారు. అయితే గడిచినటువంటి 24 గంటల్లో లాస్ట్ 24 అవర్స్ లో రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో వర్షం దంచికొట్టింది. ముఖ్యంగా ఉమ్మడి మెదక్ జిల్లాతో పాటుగా కరీంనగర్, నిజామాబాద్, వరంగల్ జిల్లాలో భారీ వర్షాలు నమోదయ్యాయి. అత్యధికంగా ములుగు జిల్లా ఏటూరు నాగారంలో 9.64 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక మంగళవారం సాయంత్రం కురిసినటువంటి భారీ వర్షానికి హైదరాబాద్ నగరం మొత్తం కూడా తడిసి ముద్దైంది. సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు కురిసినటువంటి కుండపోత వానతో ప్రధాన రహదారులన్నీ కూడా జలమయమయ్యాయి. ప్రధానంగా ఉద్యోగులు ఆఫీసు నుంచి ఇళ్లకు వెళ్లేటువంటి సందర్భంలో వర్షం పడడంతో మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ సహా ఐటీ కారిడార్ ప్రాంతాల్లో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ మొత్తం కూడా సంభవించింది. అయితే ముషీరాబాద్ తో పాటుగా యూసఫ్గూడ, షేక్పేట్, ఉప్పల్ ప్రాంతాల్లో రోడ్లపైన మోకాళ్ల లోతు నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర అవస్థలు పడ్డారు. యూటీవీ స్క్రీన్ పైన విజువల్స్ లో మనం చూసుకుంటున్నాం. లోతట్టు ప్రాంతాల్లో నీట మునిగినటువంటి రహదారులను కూడా సాధారణంగా చిన్నపాటి జల్లుకి, సాధారణంగా చిన్న వర్షానికి హైదరాబాద్ లో ఉన్నటువంటి ప్రధాన రహదారులు నదులను తలపించేటువంటి వైనాన్ని కూడా మనం చూసాం. అయితే నిన్న సాయంత్రం కురిసినటువంటి భారీ వర్షానికి నగరంలో ఉన్నటువంటి ఆర్టీసీ క్రాస్ రోడ్, దోమలగూడ, ముషీరాబాద్, యూసఫ్గూడ, షేక్పేట్, ఖైరతాబాద్, ఉప్పల్ ఇలా కీలకమైనటువంటి ప్రాంతాల్లో లోతట్టు కాలనీలన్నీ కూడా నీట మునిగినటువంటి వైనం. రహదారి పైన మోకాళ్ల లోతు నీరు చేరింది. అయితే ఆఫీసుల నుంచి ఉద్యోగులు ఇళ్లకు తిరుగు పయనమైనటువంటి సందర్భంలో తీవ్రమైనటువంటి అవస్థలు ఎదుర్కొన్నారు. ట్రాఫిక్ కూడా భారీగా సంభవించింది. తెలుగు తల్లి ఫ్లైఓవర్ సహా ప్రధానమైనటువంటి సిగ్నల్స్ అన్ని కూడా ట్రాఫిక్ తో నిండిపోయాయి. దీంతో జీహెచ్ఎంసీతో పాటుగా డిఆర్ఎఫ్ బృందాలు వెంటనే రంగంలోకి దిగడం, సహాయక చర్యలను కూడా ముమ్మరం చేశారు. ఇక రాష్ట్రంలో భారీ వర్ష సూచన ఉన్న నేపథ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధికారులకు అప్రమత్తం చేయడం జరిగింది. కీలక ఆదేశాలు కూడా జారీ చేశారు. కలెక్టర్లు, ఎస్పీలతో నిర్వహించినటువంటి టెలికాన్ఫరెన్స్ తో ఆయన మాట్లాడడం జరిగింది. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలంటూ కూడా ఆదేశాల్లో తెలిపారు. అయితే భద్రాచలంతో పాటుగా ములుగు, నిర్మల్ జిల్లాలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచామని, అవసరాన్ని బట్టి హైదరాబాద్ లో ఉన్నటువంటి ఇతర ప్రాంతాల నుంచి కూడా సహాయక బృందాలు ప్రభావిత ప్రాంతాలకు తరలిస్తామంటూ కూడా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వెల్లడించడం జరిగింది. అయితే ఆంధ్రప్రదేశ్ లో ఒకసారి వర్షకు సంబంధించినటువంటి ప్రభావ పరిస్థితులను గమనిస్తే
రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉన్నట్లుగా రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ కూడా వెల్లడించడం జరిగింది. ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు, పోలవరం జిల్లాలు ఈ రెండు ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ఏజెన్సీ జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాతో పాటుగా ఎన్టీఆర్ జిల్లా, నంద్యాల జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడినటువంటి మోస్తరు వర్షాలు పడేటువంటి అవకాశం కనబడుతుంది. వీటితో పాటుగా విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, పల్నాడు జిల్లా, మార్కాపురం, ప్రకాశం, కృష్ణా, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాలతో పాటుగా చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో చెదురు ముదురు నుంచి తేలికపాటి జల్లులు పడొచ్చంటూ కూడా వాతావరణ శాఖ పేర్కొనడం జరిగింది. అయితే వర్షాల సమయంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా విపత్తు నిర్వహణ అధికారులు తెలిపారు. ఇప్పటికే లోతట్టు ప్రాంతాల ప్రజలు కూడా అప్రమత్తం చేయడంతో పాటుగా లోతట్టు ప్రాంతాల్లో శిథిలా వ్యవస్థలో ఉన్నటువంటి భవనాల్లో నివసించేటువంటి వారు ఎవరైతే ఉంటారో వారు ఆ ప్రాంతాలను వదిలి సమీపంలో ఉన్నటువంటి పునరావాస కేంద్రాలకు వెళ్ళాలి. అయితే రీసెంట్ గా అంటే మనం చూసుకున్నాం, లాస్ట్ ఇయర్ తో పోలిస్తే ఈసారి వర్ష ప్రభావం కొంతవరకు తగ్గేటువంటి అవకాశం కనబడుతుంది. ఎల్నినో ప్రభావం చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో రైతులకు ప్రతికూల పరిస్థితులే కనబడుతున్నాయి. కాబట్టి తగు జాగ్రత్తలు పాటించాలి. వర్షం కోసం రైతన్నలు ఆశగా ఎదురు చూస్తున్నటువంటి ప్రాంతాలను మనం చూస్తున్నాం. కానీ కొన్ని ప్రాంతాల్లో కుంభవృష్టి, అతివృష్టి, అనావృష్టి లాంటి సిచ్యువేషన్స్ మాత్రం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మనం గమనిస్తున్నాం. కొన్ని ప్రాంతాల్లో కుంభకోతగా అంటే పూర్తి స్థాయిలో మాత్రం వర్షాలు పడుతుంటాయి. కొన్ని ప్రాంతాల్లో అసలు వర్షాలే లేనటువంటి విభిన్నమైనటువంటి వాతావరణ పరిస్థితులు మనం చూసాం. ఇక ఉత్తరాంధ్రలో అయితే మరి ముఖ్యంగా కీలకమైనటువంటి వర్ష పరిస్థితులు మాత్రం కీలకంగా గమనించాలి. అయితే ఉత్తర భారతదేశంతో పాటుగా ఏదైతే ఈశాన్య భారతదేశంలో వరుసగా వర్షాలు భారీ వరదలకు కారణమవుతున్నటువంటి నేపథ్యం, అస్సాంలో భారీ వరదలు సంభవిస్తున్నాయి. ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి హిమాలయ సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నటువంటి రాష్ట్రాలన్నీ కూడా కీలకమైనటువంటి వరదలతో ప్రభావితమవుతున్నాయి. అయితే ఎల్నినో ప్రభావం మన దేశం పైన చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇప్పుడు పడుతున్నటువంటి ఈ వర్షాలు మాత్రం తగు జాగ్రత్తలు పాటించాలి, కీలకమైనటువంటి వర్షాలుగానే భావించాలి అంటూ కూడా అధికారులు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. విపత్తు నిర్వహణ సంస్థను కూడా ఇప్పటికే అప్రమత్తం చేశారు. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో పాటుగా ఈదురు గాలులు వీచేటువంటి అవకాశం ఉన్నాయి. కాబట్టి ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో ఉండకూడదు. ముఖ్యంగా చెట్లతో, మరి ముఖ్యంగా ప్రత్యేకమైనటువంటి ప్రకటనకు సంబంధించిన హోర్డింగ్లు, విద్యుత్ స్తంభాలు, శిథిలా వ్యవస్థలో ఉన్నటువంటి భవనాలు వీటికి దూరంగా ఉండాలంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించడం జరిగింది. సురక్షిత ప్రాంతాల్లో ఆశ్రయం పొందాలి, పునరావాసానికి తరలించాలి అనేటువంటి కోణంలో కూడా అధికారులు హెచ్చరించారు. మొత్తం మీద ఏపీ, తెలంగాణలో మాత్రం తాజాగా వర్షాలు పడుతున్నాయి. వాయుగుండ ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. అయితే పలు జిల్లాల్లో అతి భారీ నుంచి భారీ వర్షాలు నమోదవుతున్నటువంటి సూచన. రాబోయేటువంటి 48 గంటలు కూడా ఈ వర్ష ప్రభావం కొనసాగేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇక భాగ్యనగరంలో అయితే వర్షానికి ఎక్కడికక్కడ ట్రాఫిక్ స్తంభించిపోయింది. అధికార యంత్రాంగం మొత్తం కూడా అప్రమత్తమైనటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. పలు జిల్లాలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కూడా మోహరించడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణలోని ములుగు జిల్లా ఏటూరు నాగారంలో అత్యధికంగా 9.64 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక అల్లూరి సీతారామరాజు, పోలవరం జిల్లాలో కూడా కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు పడుతున్నాయి. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో రానున్న 48 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కొన్ని జిల్లాల్లో నమోదయ్యేటువంటి అవకాశాలు ఉన్నట్లుగా ప్రజలు తగు జాగ్రత్తలు పాటించాల్సిందిగా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.